ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయి ఉన్న గొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాలంలో నీ వాక్యం ఉన్నట్టుకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలంలో నీ వాక్యము చేత మాతో మాట్లాడము. కార్యక్రమం ఆయన ఆలకిస్తున్న ప్రతి ఒక్కరితో నీ మెల్లని స్వరమును పంపించి నీవే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనిచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి పోటీ చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారం మెండుగా పోయేవారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపింపవలనని కంసాలని కూలికి పిలుతరు. మనము చదివిన వాక్య భాగములో తల్లి గర్భములో నుండి నిన్ను ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని నీకు సహాయము చేసేవాడిగా ఉన్నాను అని ప్రభు మనల్ని ప్రేమించిన విధానాన్ని మొదటిగా తెలియపరుస్తున్నాడు. అయితే అదే సమయమున ఆయన హృదయములో ఉన్న వేదనను కూడా ఆయన చెప్పటం చూడగలము. నోరుండి మాట్లాడలేని విగ్రహాలతో నీవు నన్ను పోలుస్తావా? నీ చేతితో చేసుకున్న విగ్రహాలకు నన్ను సమముగా చేస్తావా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున మనలో ఈ ప్రశ్న ఉన్నదా? దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క కార్యములను మనం చూసి ఉన్నాం. అయితే ఏమీ చేయలేక, నోరుండి మాటలాడలేక, చెవులు ఉండి వినలేక, ఎటువంటి సహాయము చేయలేని విగ్రహాలకు నీవు దేవుని యొక్క మహిమను పోల్చినట్లయితే నీవెంత దౌర్భాగ్యుడవో అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే అన్యులతో సంధి కుదిరించుకుంటాం. నీవు దేవుని ప్రజగా ఉన్నావు అని నిలబడవలసిన స్థలములో నీ యొక్క లాభము కోసము, నీ స్వలాభముని ఎదురు చూస్తూ నీవు అన్యునితో సహవాసము కలిగి ఉన్నట్లయితే, అతడితో సంధి కుదిరించుకున్నట్లయితే నీవు దేవుని మహిమను విగ్రహాలకు సమముగా చేసేవాడిగా ఉన్నావని ప్రభు ఈ ఉదయ కాలమున హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు దేవుని కోసం నిలబడాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు? తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే, ఇంకా పిండముగా నీ ఉన్నప్పుడే నిన్ను చూసినవాడు, పిండముగా రూపింపబడక ముందే నిన్ను ఎరిగినవాడు, నీ నామమును గురించి ఆయన ఎరిగినవాడు, నీవు ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకొని ముద్దాడేవాడు ఆయన. అలాంటి ప్రభువుని, అలాంటి దేవుని యొక్క మహిమను నీవు ఎందుకు పనికిరాని విగ్రహాలతో పోల్చినట్లయితే, లేకుంటే వారితో సమముగా చూసినట్లయితే నిజముగా నీవు చాలా ఘోరమైన కార్యములను చేస్తున్నావని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎక్కడ దేవుని యొక్క మహిమను విగ్రహాలతో మనము సమముగా చూసినాము, ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయినాము, ఎక్కడ సంధి కుదిరించుకున్నాము, ఎక్కడ దేవుని కార్యములను నిర్లక్ష్యపరిచినాము, దేవుని మహిమను నిర్లక్ష్యపరిచినామని పరీక్షించుకునే దానికే ప్రభు ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచూ ఉన్నాడు. అది ఉద్యోగంలోనా, అది నీ వైవాహిక జీవితంలోనా, నీవు వెళ్తున్న స్థలంలోనా, నీ ఆస్తి కోసం నువ్వు చేసే కార్యంలోనా, నీ స్నేహితుల మధ్యలోనా, ఎక్కడ నీవు కాంప్రమైజ్ అయినావు, ఎక్కడ నీవు దేవుని యొక్క మహిమను విడిచిపెట్టినావు, దేవుని యొక్క ఘనతను విగ్రహాలకు చెందేలా చేసినావని పరీక్షించుకోమంటున్నాడు ప్రభు. ఈ ఉదయకాలమున దేవుని మహిమను నీవు ఘనపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఆయన ఇతరులకు చూపించే వ్యక్తిగా ఉన్నావా? లేక ఆయన మహిమను ఎదిగినప్పటికీ అన్యుల ముందు నీవు తల వంచుకొని
విగ్రహారాధన చేసేవారి యొక్క కార్యంలే గొప్పవంటూ దేవుని మహిమను నిర్లక్ష్యపరుస్తున్నావు. నేను ఎత్తుకొని ముద్దాడిన ప్రభు చంకనెత్తుకుంటానంటున్నాడు. ముదిమి వచ్చే వరకు నీ తల వెంట్రుకలు నరచునా నీకు సహాయం చేసే దేవుడను నేను అని చెప్తున్న ప్రభువుని నిర్లక్ష్యపరుస్తున్నావు. ఒక్కసారి నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించినాడు అని మొదటిగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చదివినట్లయితే 3వ వచనములో 4వ వచనం మనం చూసినట్లయితే, నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను చేసి ఉన్నాను, నిన్ను నిర్మించి ఉన్నాను, నిన్ను సహించేవాడు, నిన్ను భరించేవాడను, నిన్ను విమోచించేవాడను. ఇలాంటి ప్రభు అయిన నన్ను నీవెవరితో సమముగా పోల్స్తున్నావని ప్రభు మాట్లాడుచు. ఒక భక్తుడు ఒక పాట ఇలా పాడినాడు, నీతో సమము ఎవరు ప్రభువా, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా అని పాడినాడు. నీలా పాపి కోసము ప్రాణము పెట్టి విమోచన కార్యమును సిద్ధపరిచిన దేవుడెవరని పాడినాడు. ఏ వేదములో ఏ గ్రంథములో ఇలాంటి ఒక జీవితమును మనము చూడలేము, ఇలాంటి దేవుని మనం చూడలేమని ఆ భక్తుడు రాసినాడు. అయితే మనము అలాంటి ప్రభువుని నిజరక్షకుని ఎరిగి ఉన్నప్పటికీ దేవునికి చెందవలసిన ఘనతను విగ్రహాలకు అర్పించే వారితో మనము కలిసి మనము నిర్లక్ష్యపరిచినట్లయితే నిజముగా మనము దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన యొక్క మహిమను నేను ఏ విగ్రహానికి ఇవ్వనని ప్రభు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ప్రత్యేకంగా చెప్పడం చూడగలము. ఏ స్వరూపము నువ్వు చేసుకొనకూడదు, దేనికి నీవు నమస్కరించకూడదు, అది ఆకాశంలో ఉన్న భూమిలో ఉన్న నీటిలో ఉన్న ఏ విగ్రహానికి నీవు స్థలము ఇవ్వరాదు అని ప్రభు హెచ్చరించినాడు. ఆయన మహిమను దేనికి పోల్చడానికి మనకు అధికారం లేదు. అయితే ఈ దినములలో స్వలాభము కోసం అనేకులు దేవుని మహిమను విడిచిపెట్టి దేవుని యొక్క కార్యములను మరచి విగ్రహాలకు ఇచ్చి ఆ మహిమను లేకపోతే ఈ విగ్రహారాధన చేసే వారితో కలిసి దేవుని మహిమను పోగొడుతున్నావేమో అని పరీక్షించుకోమంటున్నాడు. నీవు దేవుని యొక్క కుమారుడుగా ఉన్నావు, నీవు ఒక ప్రత్యేకమైన వాడివని లోకము తెలుసుకునేటట్టు జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దానియేలు తానున్న స్థలంలో దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క ప్రజల్లో ఉండి వచ్చిన వాడని ప్రత్యేకముగా కనపొచ్చినాడు. రాజులు ఆయనను చూసినప్పుడు ఆయనను గణపరిచినారు. ఇటువంటి జ్ఞానము జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మ కలిగిన ఇతడిలోనే ఉన్నదని చెప్పగలిగినారు. అలాంటి ప్రత్యేకత నీకు నాకు అవసరమని ప్రభు ఈ ఉదయకాలమున మాట్లాడుచూ ఉన్నాడు. అలాంటి దేవుని కలిగిన నీవు నేను ఎలాగుంటున్నామో పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మేము నీ యొక్క మహిమను విగ్రహాలకు ఇవ్వకుండగా నేను గణపరిచేదానికి మా జీవితాంతమునైనా నీకు నమ్మకముగా ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.